భిన్నత్వంలో ఏకత్వం ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, భాషలతో ఉన్న దేశంలో అందరూ సోదరులా కలిసిమెలిసి జీవించే ప్రాంతంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా చేయడం చట్టవిరుద్ధం. ఇందుకు భిన్నంగా ఇటీవల నంద్యాలలో బీజేపీ నాయకుడు అభిరుచి మధు అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, నంద్యాల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఇటీవల బీజేపీ నాయకుడు అభిరుచి మధు పట్టణంలో చేపట్టిన ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశం నిర్వహించి ఖండించడం జరిగింది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో కొంతమంది నాయకులు 20%, 80% ఉండే హిందువులు, 20% ఉండేవాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. ఈ రకంగా నంద్యాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా విడగొట్టి మాట్లాడిందే లేదు. ఇది చాలా బాధాకరం. ఎప్పుడు కూడా నంద్యాల ప్రశాంతత చిహ్నం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకొక క్యాస్ట్ అని ఎప్పుడు వేరుగా చూసిందే లేదు. నంద్యాల గత చరిత్ర మీకు తెలుసో తెలీదో ఒక్కసారి చూసుకోండి. ఎప్పుడు కూడా ప్రశాంత చిహ్నంగా నంద్యాల ఉంటా ఉంది. ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆత్మకూరు నాగేశ్వరం శెట్టి, ఎస్బి నబీ సాహెబ్, బుజ్జాయంగిరెడ్డి గారు, ఏరాస ప్రతాప్ రెడ్డి గారు, ఏరాస అయ్యప్ప రెడ్డి గారు, ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే రామ్నాథ్ రెడ్డి గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు ఇటువంటి ఆలోచన చేసింది లేదు. ఫరూక్ గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాయకులు ఎప్పుడు నంద్యాలను, పార్టీలు ఎన్నెన్నో ఉండని, నంద్యాలను కులమతాలకు అతీతంగా రాజకీయం చేసిన నాయకులే. కేవలం రాజకీయం పీరియడ్లో తప్ప రిమైనింగ్ పీరియడ్ అంతా కలిసి ఉండేవాళ్ళు. అటువంటి మంచి వాతావరణం నంద్యాలలో ఉంది. మీరు ఒకసారి చూడండి నంద్యాల పరిస్థితి. ఎక్కడైనా ఒక అంగట్లో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ, ఒక దుకాణంలో కానీ, ఒక స్టాల్లో కానీ అందరూ కలిసి పని చేసుకుంటారు. ముస్లిమ్స్ ఉండేవాళ్ళు హిందువులు ఉంటారు, హిందువులు ఉండేవాళ్ళు క్రిస్టియన్లు ఉంటారు, క్రిస్టియన్లు దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు. ఇక్కడ వేరుభావమే లేదు. 20%, 80% లేదు. మీరు ఏం ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నారు, ఏమనుకుంటా ఉన్నారు మీరు? తప్పది. 1%, 99% ఉన్నా మేము కలిసే ఉంటాం. 70%, 30% ఉన్నా మేము కలిసే ఉంటాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ స్వార్థ రాజకీయాల కోసం వేరుకుంపడి చేయాలనుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వ్యక్తులు ఎవరు లేరు. నేను క్లియర్గా మీకు చెప్తా ఉన్నా, దయచేసి నంద్యాలను విడగొట్టవద్దు. నంద్యాల ప్రశాంతతకు చిహ్నం ఎప్పుడు అలాగే ఉంటుంది. మేమంతా దానికోసమే పోరాడతాం, దానికోసమే మేముంటాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కరోనా లాంటి పాండమిక్ పీరియడ్లో ఏ రకంగా హెల్ప్ జరిగిందో చూడండి ఒకసారి. ప్రపంచానికే ఎప్పుడు అటువంటిది రాకూడదు అని కోరుకుంటాము. అటువంటి పీరియడ్లో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరం ఒకరికొకరు కలివిడిగా సాయం చేసుకున్న రోజులు మీకు కనపడలేదా? నంద్యాల యువత, వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, నంద్యాలలో చేసిన సర్వీసు ఎప్పుడు మర్చిపోలేదు. నంద్యాలలో చేసిన సర్వీసు నంద్యాల కంటే నంద్యాల మిగతా ఊర్లలో కూడా చేసినారు. మీకు కనపడలేదా? ఆ రోజు క్యాస్ట్ గురించి ఎవరన్నా చూసారా? ఏ రకంగా మీకు ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. ఎన్ని మరణాలు! కోవిడ్లో ఇంట్లో వాళ్ళు రావాలంటే భయపడేవాళ్ళు. అట్లాంటప్పుడు మా నంద్యాల సోదరులు కలిసి హెల్ప్ చేసిన రోజులు. దయచేసి ప్రశాంతమైన అందరము కలిసి ఉండే నంద్యాలను విడగొట్టవద్దు అని చెప్పేసి నేను చెబుతూ, పోలీసు వారికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఈ రకంగా చేసే వ్యక్తుల మీద చట్టపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. గత కొన్ని రోజుల క్రితం బీజేపీ నాయకులు మన నంద్యాల
లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ కుల మతాల మీద చిచ్చు పెట్టాలని తమ రాజకీయ స్వార్థం కోసం మతం రంగు పులుముకొని అనుచిత మైనార్టీస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాలలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా ఎలాంటి కుల భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు ఆప్యాయతగా అన్న, వదిన, అక్క, బావ ఇలాంటి వరుసలతో పిలుచుకుంటూ ఎంతో ఒకరికి పట్ల ఒకరు గౌరవంగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళ మధ్య కుల మతాలని విభేదిస్తూ చిచ్చు పెట్టాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు. అదే విధంగా మన భారతదేశంలోనే చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో అన్ని కుల మతాలను కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్న మన భారతదేశం పట్ల గౌరవిస్తూ ప్రతి ఒక్కరము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. అదే విధంగా మనం నిన్ననే ఎలాగైతే హోలీ పండుగ చేసుకున్నామో, హోలీ పండుగలో ఒక రంగు కాకుండా ఎన్నో రంగులు కలిస్తేనే అది చూడడానికి ఎంతో చక్కగా ఉండే హోలీ లాంటి రంగులు, హోలీ పండుగ లాంటి మన జీవితాలన్నీ అన్ని కుల మతాలందరూ కలిసి ఉంటేనే మన భారతదేశం చక్కగా చూడడానికి ఉంటుంది. అలాంటిది ముఖ్యంగా మన నంద్యాలలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే మనల్ని మధ్యలో ఇలాంటి కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు అనేది మేము ఖండించడం జరుగుతుంది. అలాగే అలాంటి వ్యక్తి పట్ల ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరియు పోలీస్ యంత్రానికి అలాగే లోకల్ నాయకులు కానీ మేము కోరుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ ఇలాంటి విదేశపూర్వకంగా రాజకీయాలు చేయకుండా, ఏ నాయకులు చేయకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మనమందరము కలిసిమెలిసి నంద్యాలలో అభివృద్ధికి కృషి చేయాలే తప్ప ప్రజల మధ్యలో అలాగే ప్రతి ఒక్క వ్యక్తుల మధ్యలో గొడవ చేసే విధంగా ఉండకూడదని, అది నాయకుడి లక్ష్యం కాదని నేను వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది.